ఇదైతే కనుక బర్త్డే రోజు వీడియో అనమాట. ఇంకా ఆ రోజు అప్లోడ్ చేయలేదు, నెక్స్ట్ డే అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా బర్త్డే సెలబ్రేట్ చేయడానికి అయితే కనుక మా హస్బెండ్ బయటికి తీసుకొచ్చారనమాట. నేను ఎప్పుడూ చెప్తా ఉంటాను కదా, క్రాకర్స్ మేము ఎప్పుడు సెలబ్రేట్ చేసుకున్నా కానీ, ఏ యానివర్సరీ అయినా బర్త్డే ఫంక్షన్స్ అయినా కానీ ఇక్కడే చేస్తాము. చిన్నప్పుడైతే కనుక అమ్మోళ్ళు సెలబ్రేట్ చేశారు, ఇప్పుడైతే మా హబ్బీ సెలబ్రేట్ చేస్తున్నారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇలా మంచిగా స్పెషల్గా చేస్తున్నాడు అనమాట నా కోసం అన్నీ. సర్లే కానీ బర్త్డే డ్రెస్ ఎలా ఉంది? ఇంకా వీళ్ళైతే కనుక డెకరేషన్ చేస్తూ ఉన్నారనమాట. డెకరేషన్ అంటే మరీ అంత డెకరేషన్ ఏం కాదు, సింపుల్గా హ్యాపీ బర్త్డే. ఇంకా బ్యాక్గ్రౌండ్ కూడా చూశారు కదా ఎలా ఉందో. నెలకైతే కనుక నా కోసం అయితే కేక్ తీసుకొస్తున్నారనమాట. దానిపైన నేమ్ చూసారా ఏం రాశారో? నైబర్ అంట. ఆ మీనింగ్ ఏంటో నాకు తెలీదు, ఒక తెలిస్తే కనుక కామెంట్ చేయండి. కేక్ అయితే కనుక రెడ్ వెల్వెట్ అనుకుంటే పొరపాటే మీరు. ఇదైతే కనుక రెడ్ వెల్వెట్, అలాగే కింద లేయర్స్ ఏమో కోకోనట్తో చేయించింది కేక్. సూపర్ ఉంది టేస్ట్ అయితే కనుక. ఇంకైతే కనుక బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగాయి అనమాట. నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. క్యూట్ ఫ్యామిలీ కదా. అలాగే నా బంగారు కొండలు అయితే కనుక నాకు ఎంత మంచిగా హ్యాపీ బర్త్డే విషెస్ చేస్తున్నారో తెలుసా. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. క్యూట్గా భలే చెప్తున్నారనమాట. వాళ్ళైతే కేక్ ఎప్పుడు పెట్టిద్దాం మమ్మీ అనేసి చూస్తూ ఉన్నారనమాట. నా ఎత్విక బంగారం చూడండి అసలు ఎలా చూస్తుందో. కార్తీక్ కూడా చూడండి, వాడైతే కనుక పైన తీసేసుకుని తిన్నాడు. ఇంకైతే కనుక ఫైనల్గా కేక్ అయితే తినేసాము. టేస్ట్ అయితే మామూలుగా లేదు. నా చిట్టి బంగారం చూడండి అసలు ఎంత క్యూట్గా ఉందో. వీడైతే కనుక వాడు హైట్ సరిపోలేదనేసి పైకి ఎక్కుతున్నాడు అనమాట నా దగ్గరికి. ఇంకా ఫైనల్గా అయితే అన్న వచ్చేసాడు. ఫొటోస్ వీడియోస్ తీసి మాత్రం ఎన్నే బాగా తీశాడు. క్రెడిట్ మొత్తం ఎన్నకి ఇచ్చేయాలన్నమాట. థ్యాంక్ యూ అన్న, ఫొటోస్ వీడియోస్ మంచిగా తీసినందుకు. ఫైనల్లీ నా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగాయి అనమాట. నేనైతే చాలా హ్యాపీ. వీడియో ఎలా అనిపించింది? ఈ ఒక్క వీడియో అనుకుంటే మీరు పొరపాటు, ఇంకా వీడియోస్ వస్తాయన్నమాట. స్టే ట్యూన్. బాయ్ బాయ్.